చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ పొందుకుంటారా? బైబిల్ సంకబెట్టిన వాళ్ళందరూ పొందుకుంటారా? పాటలు పాడిన వాళ్ళందరూ పొందుకుంటారా? ఎవరు ఇవన్నీ పొందుకుంటారంటే చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35-36 వచనాలు చూసినట్లయితే, నన్ను కనుగొనువాడు జీవము కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి కలిగిద్దంట ఈ కటాక్షము? ఎవరికి కలిగిద్దంట ఈ ధన్యత? ఎవరికి కలిగిద్దంట ఈ వాగ్దానం యొక్క ఫలం? అంటే ఎవరైతే ఆయనను కనుగొంటారో. హల్లెలూయా. ఎవరంట? ఆయనను ఎవరైతే కనుగొంటారో వారికి ఇవన్నీ ప్రాప్తిస్తాయి అంట. ఎవరైతే ఆయనను కనుగొనరో 36వ వచనంలో ఉంటుంది, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. అంతేకాదు, నా యందు అసహ్యపడువారు మరణాన్ని స్నేహిస్తారు. ఎవరైతే ఆయన కనుగొనలేకపోతారో, ఆయన వాక్యం వింటూ కూడా, పాటలు పాడుతూ కూడా, ప్రార్థన చేస్తూ కూడా ఆయన అంటే ఏమిటో కనుగొనలేకుండా, ఆయన మాటలను అర్థం చేసుకోకుండా ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి ప్రమాదం ఉన్నదంట. హల్లెలూయా. ఏమున్నదంట? ప్రమాదం. అయితే ఆయన దగ్గరకు వస్తారు, పాటలు పాడతారు, వాక్యం వింటారు, అన్ని చేస్తారు, కానీ గ్రహించాలంట. అసలు ఎందుకు వచ్చాము ఇక్కడికి? మనము అసలు ఏం వింటున్నాం? మనము ఈరోజు ఏం విన్నాము, ఏం నేర్చుకున్నాము, మన జీవితం, మన బ్రతుకు ఎలా ఉన్నది అని ఆలోచన లేకుండా గుడ్డెత్తి చేలో పడ్డట్టుగా ప్రార్థనకి వస్తున్నాం అంటే వాళ్ళకి హాని ఉన్నదంట, ప్రమాదం ఉన్నదంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకని? అసలు ఆయన మార్గం గురించి తెలియని వాళ్ళకి ఒకటే దెబ్బ, తెలిసిన వాళ్ళకి 2 చెంపలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థనకి వెళ్తూ దేవుని మాటలు వింటూ కూడా జీవితాన్ని మార్చుకోకుండా, బ్రతుకు మార్చుకోకుండా ఉంటే ప్రమాదము, ప్రమాదము. నామకార్థమైన భక్తి చేస్తూ, నామకార్థమైన పాటలు పాడుతూ, నామకార్థమైనటువంటి ప్రార్థనలు చేస్తూ నీ బ్రతుకంతా కూడా అలాగే జీవిస్తే అది నీకు ప్రమాదమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రాత్రికాల సమయంలో చేసే భక్తి ప్రమాదకరంగా ఉండకూడదు, అది ఆశీర్వాదకరంగా ఉండును గాక. అది నీకు ప్రయోజనకరముగా ఉండాలంటే, అది నీకు ఆశీర్వాదకరముగా ఉండాలంటే నీవు కనుగొనాలి. ఏం కనుగొనాలంటే దేవుని చిత్తాన్ని నువ్వు కనుగొనాలి. నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నువ్వు కనుగొనాలి. దేవుని వాక్యము ద్వారాగా ఈ రోజు ఏ హెచ్చరికలు అయితే నీకు చేయబడ్డాయో ఆ హెచ్చరికలకు నువ్వు భయపడాలి, నువ్వు లోబడాలి, నువ్వు నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుని కార్యాలు నీ యందు ప్రత్యక్షమవుతాయి. నీ పక్కనున్న శత్రువులు నీకు మిత్రులైపోదురుగాక. కొన్ని కుటుంబాలు చూడండి, క్రైస్తవ కుటుంబాలే, కానీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు పలకరించుకోరు. వాళ్ళంటి వీళ్ళకి పెడితే వీళ్ళంటి వాళ్ళకి పెడదు. ఎందుకు? కారణం ఏంటి? వీళ్ళలో దేవుని వాక్యం లేదు, వీళ్ళ బ్రతుకుల్లో మార్పు లేదు. నామకర్తగా ప్రార్థనకి వెళ్తారు, కానీ పక్కన ఉన్న వాళ్ళు కూడా పలకరించడం కష్టం అనుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? నిన్ను ప్రేమించిన వారిని నీవు ప్రేమిస్తే నీకు ప్రయోజనం ఏంటి? నీ శత్రువులను కూడా ప్రేమించమన్నాడు కదండి. ఎవరిని ప్రేమించమన్నాడు? నీకు మేలు చేసిన వారికే నువ్వు మేలు చేస్తే ప్రయోజనం ఏమంది? నీకు కీడు చేసిన వారికి కూడా మేలు చేసి కీడును జయించమన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం వింటాం కానీ ఆచరించం, దేవుని వాక్యం వింటాం కానీ పాటించము. అలా పాటించకుండా ఎవరైతే ఉంటారో వారు ప్రమాదంలో ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారి కుటుంబాల్లో సమాధానం ఉండదు, వాళ్ళ జీవితంలో, వాళ్ళ బ్రతుకులో మార్పు ఉండదు. అలాంటి వాళ్ళ వల్ల దేవునికి అవమానమే తప్ప మేలు ఉండదు. అందుకే దేవుని వాక్యం సెలవుస్తుంది, మిమ్మును బట్టియే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషించబడుతుంది. ఇది ప్రమాదం కాదా? నీ ద్వారా దేవునికి మహిమ రాకపోయినా పర్లేదు, కానీ నీ ద్వారా దేవునికి అవమానం వస్తే అది నీకు ప్రమాదము కాదా అని ప్రభువు హెచ్చరిస్తున్నాడు. అవునా కాదండి? ఒకళ్ళకి అన్నం పెట్టలేకపోయావు, మంచిదే, కనీసం పెట్టే ఇళ్ళను చూపించాలి కదా. పెట్టే ఇల్లు చెడగొడితే నీ కడుపు చెడిపోద్దా లేదా? నీ దగ్గర లేదు, పెట్టే శక్తి నీ దగ్గర లేదు, పెట్టే ఇల్లు చూపించాలి కదా. ఆ పెట్టే ఇంటికి కూడా బాగునేయకుండా నువ్వు ఆటంకపరిస్తే అది ఎంత ప్రమాదం, అది ఎంత కీడు, అది ఎంత దోషము. అలాగే క్రీస్తును ఎరగనటువంటి వారికి క్రీస్తును పరిచయం చేయవలసిన నీవు క్రీస్తు ప్రేమను ప్రకటించలేకపోయినా కనీసం క్రీస్తుకు అవమానకరంగా జీవించకుండా జాగ్రత్తగా నీ నోటిని, జాగ్రత్తగా నీ ప్రవర్తన కాచుకుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కార్యాలు నీ కుటుంబంలో జరుగుతాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నన్ను కనుగొనువాడు, చదవండి మళ్ళీ ఒకసారి 35వ వచనం, నన్ను కనుగొనువాడు జీవము కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును.
ఎవరికంట కలిగేది? నీ పిల్లలకు ఆశీర్వాదం, నీ పంటకు కావలసిన సమృద్ధి అయిన వర్షము, గుండె చెదిరిపోయిన మనసు చెదిరిపోయినటువంటి నీ మనసు కట్టబట్టడానికి, నీ కుటుంబం కట్టబట్టడానికి, నీ జీవితం కట్టబట్టడానికి, నీకు కావలసిన సకల ఆశీర్వాదాలు నీవు పొందుకోవటానికి నీవు జీవము కలిగిన దేవుని కనుగొనాలి. ఆ దేవుని చిత్తమేంటో కనుగొనాలి. అసలు నన్ను దేవుడు ఎలా ఉండమంటున్నాడు, నా జీవితం ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు, నా కుటుంబం ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడని ఎప్పుడైతే ముందు నిన్ను గురించి నీవు జాగ్రత్త పడతావో, ఆ మారినటువంటి సహోదరుడు తను మారిన తర్వాత ఇంటికి వచ్చాడా, మారక ముందు వచ్చాడండి? మారిన తర్వాత. ఒకవేళ మారక ముందు ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళు నమ్మే వాళ్ళ? మార్పు, అతను తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఈ రోజు నీ జీవితం మారకుండా, నీ బ్రతుకు మారకుండా, నీ కుటుంబం మారాలంటే అది సాధ్యపడేది కాదు. ఫస్ట్ నీ జీవితం మార్పు రావాలి, నీ బ్రతుకులో మార్పు రావాలి. దేవుని వాక్యం ఏమని చెప్తున్నాడు, ఏమి సహించమన్నాడు, ఏమి భరించమన్నాడు, ఎలా ఉండమన్నాడు, ఎలా ప్రేమించమన్నాడు. ఈ వాక్యము నీ హృదయంలో నీరు కట్టుకొని నిన్ను దూషించినా, నిన్ను కీడు చేసినా, నీకు హాని చేసినా వారిని ప్రేమతో పలకరించే మనసు నీకుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉందండి ఈ మనసు? కొంతమంది కుటుంబాలు చూస్తే, కుటుంబంలోనే, బయట వాళ్ళు కాదు, కుటుంబంలో ఒకరిని చూస్తే కడుపు మంట, ఒకరిని చూస్తే కళ్ళు వస్తలకి అబ్బో బగ మంట. ఎందుకు వస్తుందండి వాళ్ళంటే అంత కోపం? ఎందుకు వస్తుందంటే అంత ద్వేషం? ఎందుకు వస్తుంది అలాంటి అసూయ? ఇవన్నీ నీలో ఉన్నప్పుడు క్రీస్తు వాక్యము నీలో ఎక్కడ ఉన్నది అని ప్రభు చెప్తున్నాడు. నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించలేకపోతే, నీ కుటుంబాన్ని నువ్వు సహించలేకపోతే, నీ కుటుంబాన్ని నువ్వు భరించలేకపోతే క్రీస్తు ప్రేమ నీలో ఎక్కడున్నది? అలా ఉంటే నీ కుటుంబం ఎలా కట్టబడుతుంది అని ఈ రాత్రి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తుని నమ్ముకుంది ఆశీర్వాదానికే గాని ప్రమాదానికి కాదు. ఈరోజు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఫస్ట్ నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఎవరంటండి? నీవు ఆశీర్వాదకరంగా మారాలి, నీవు ఆశీర్వాదకరంగా మారాలి, నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలి, నీవు సమాధానం కలిగిన వ్యక్తిగా ఉండాలి, శాంతి కలిగిన వ్యక్తిగా ఉండాలి, ఓర్పు కలిగిన వ్యక్తిగా ఉండాలి. కుటుంబంలో గొడవ అయితే సమాధాన పరిచే వ్యక్తిగా ఉండాలి తప్ప గొడవను పెంచే వ్యక్తిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే బైబిల్లో సెలవిస్తుంది, నొప్పించే మాట కోపాన్ని రేపుతుంది, మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. నీ భర్త నిన్ను విసిగిస్తున్నాడా? నీ భార్య నిన్ను విసిగిస్తుందా? నీ పిల్లలు నిన్ను విసిగిస్తున్నాడా? దేవుని వాక్యాన్ని నీవు ఆధారం చేసుకుని సహించి, భరించి, మోకరించి కన్నీళ్లు విడిస్తే నిన్ను బాధించిన వారు నీ పక్షపు వారు అవుతారు. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపడదామా? నిన్నెవరైతే బాధించారో, నిన్నెవరైతే హింసించారో, నిన్నెవరైతే ఇబ్బంది పెట్టారో వారిని నీ పక్షపు వారిగా